కాకినాడ రూరల్ మండలంలో సత్వరం జంక్షన్ వద్ద బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ శ్రేణుల సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ నాయకురాలు పితాని లీలావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 200 పైచిలుకు సీట్లు సాధించి అలాగే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని, కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిటల్ కి పరిమితమైందని, దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన దక్షతను చూసి గత 4 పర్యాయాలుగా బీహార్ ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కడుతున్నారని, ఇది పూర్తి స్థాయిలో బీహార్ ప్రజల విజయమని, అభివృద్ధిని చూసి ఓటు వేశారని, తేజస్వి యాదవ్ను చిత్తుచిత్తుగా ఓడించారని, నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ మీద నమ్మకంతో ప్రజలు ఆశీర్వదిస్తున్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాలను కైవసం చేసుకుంటామని రంబాలా అన్నారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. కిసాన్ మోర్చా నాయకులు బొల్శెట్టి వెంకటరామకృష్ణ, పెండెం సత్యనారాయణ, ముమ్మిడి వెంకట్రావు, కరపమండల అధ్యక్షురాలు ఎర్రమరెడ్డి పద్మావతి, పాలపల్లి లక్ష్మణరావు, కాదా మూర్తి, మండల ప్రధాన పాలిక శివ కండిలి, వెంకట్ వీరబాబు, పెంకే అరుణప్రకాష్, లోవరాజు, సుబ్బలక్ష్మి, నేమం శివ తదితరులు పాల్గొన్నారు. బీహార్లో మేమే అధికారం చేపడతామని చెప్పేసి అనుకున్నారు. కానీ బీహార్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే గతంలో వారి పరిపాలన చూశారు. వారి పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ వారికి శిక్షిస్తే వారికి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో ఇవాళ బీహార్ ప్రజలందరూ కూడా బీజేపీకి, అదేవిధంగా మన నితీష్ కుమార్ ఏదైతే జేడీయూ ఉందో వారికి పట్టం కట్టడం అనేది చిన్న విషయం కాదు. వారిని సాధారణంగా ఆహ్వానించింది. ఎందుకంటే అభివృద్ధిని చూసి నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా ఏదైతే జేడీయూ నితీష్ కుమార్ గారు వారి ఒక్క అభివృద్ధిని చూసి ఈ రోజున పట్టం కట్టారు ప్రజలు. ఊరికనే పట్టం కట్టరండి. ఎవరికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు బీజేపీ రాష్ట్రాల్లో 5 సార్లు కూడా నెగ్గిన రోజులు ఉన్నాయి. 8 సార్లు కూడా నెగ్గిన రోజులు ఉన్నాయి. కారణం ఏంటి? అభివృద్ధిని చూసే. అంతేకాని ఊరుకుని ఎవరు కూడా ఓటు వేయరండి. ఈ అభివృద్ధి నిరంతరం సాగుద్ది. భారతదేశం దశ దిశలో వ్యాపింపజేసి భారతదేశానికి ఒక మహోన్నత రూపురేఖలు తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోదీ గారి అనే ఆలోచన వారికి నమ్మి ఈవేళ అందరూ కూడా ఓట్లేయడం జరిగింది. తప్పకుండా బీహార్ ప్రజలకి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజున కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా, ఈ జిల్లాలోనే కాదు నియోజకవర్గంలోనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున సంబరాలు జరుపుకునే పరిస్థితి ఏర్పడుతుందంటే ఒక నరేంద్ర మోదీ గారు మాకు ఇచ్చిన భరోసా. ఆ భరోసాను తీసుకుని ఈవేళ ముందుకు వెళ్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణలో సీటు తక్కువ వస్తే రావచ్చు. ఇది ఏదో అయిపోయిందని కాదు. రాబోయే రోజుల్లో ఇంకా ఏదైతే గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి దాంట్లో కూడా పూర్తి స్థాయిలో విజయం సాధిస్తాం. సరైన సమయంలో సరైన రీతిలో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు తప్పకుండా విజయం సాధించే రోజులు అతి తొందరలోనే ఉన్నాయని చెప్పేసి బీహార్ ఎన్నికలను చూసి తెలుసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి బీహార్ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి, అదేవిధంగా జేపీ నడ్డా గారికి, ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఇక్కడ సర్పవరం జంక్షన్లో స్వీట్లు పంచి బాణసంచ కాల్చడం చేస్తాము. क्योंकि उधर अच्छा जीत हुआ था, बहुत मेजॉरिटी में आया था. बिहार लोगों के बहुत बहुत धन्यवाद है और देशवासियों को भी बहुत बहुत धन्यवाद है. ఏదైతే ఈరోజు జరిగిన బీహార్ ఎన్నికలు ఉన్నాయో దాంట్లో దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే బీహార్ ప్రజలందరికీ కూడా, దేశవ్యాప్తంగా పనిచేస్తున్న బీహార్ కార్మికులందరికీ కూడా బీజేపీ అండగా ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో ప్రతి వ్యక్తి కూడా బీహారే కాదు, ఉత్తరప్రదేశే కాదు, ఒరిస్సా కాదు, బెంగాలే కాదు, ఎక్కడి నుంచి వచ్చిన కార్మికులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని ఏదైతే నరేంద్ర మోడీ నినాదం ఉందో ఆ విధంగానే దేశవ్యాప్తంగా మేము అన్ని రాష్ట్రాల్లో కూడా విజయం సాధిస్తున్నాం. అలాగే ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాలని అందరికీ చేరువుగా ఉంటున్నాం. ఏదైతే ఉన్నారో చాలామంది మైనార్టీస్ బీజేపీకి దూరం అన్నారు. ఈరోజు జరిగిన ఎన్నికల్లో బీహార్లో కూడా సీమాంచల్ ఎక్కువ అత్యధిక ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో మేము ఎక్కువ సీట్లు సాధించి అద్భుతమైన విజయం కొనసాగాము. అలాగే పూర్ణియా కానీ, సీమాంచల్ కానీ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ కానీ, అలాగే మొత్తం మితాంచల్ కానీ మొత్తం అన్ని ఏరియాల్లో కూడా మేమే విజయం సాధించడం జరిగింది. ఈ యొక్క విజయం ఒక్కరిది కాదు, బీహార్ ప్రజలందరిది కూడా, అలాగే దేశవాసులందరిది కూడా. మమ్మల్ని ఓట్ చోరీ అన్న ఎవరైతే అన్నారో వాళ్ళని ప్రజలు తిప్పికొట్టడం జరిగింది, చెప్పుతో కొట్టడం జరిగింది. ఈరోజు ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దేశ ప్రజలందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని. ఏదైతే ఓట్ చోరీ అనే నినాదాన్ని కాంగ్రెస్ తీసుకొస్తుందో పూర్తిగా ఇది సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఈ దేశం నుంచి పూర్తిగా ఇప్పుడు 3 రాష్ట్రాలను అధికారంలో ఉన్నది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ దేశం నుంచి బయటకు పోయే అవకాశం ఉందని తెలియజేస్తూ